lot of twist. I'm still in shock that multiple twist it was there. It was very good, fantastic. MS Dhoni గురించి MS Story cameo, oh my god, best. I'm saying, it was each and every step was literally best. I saw in Tamil. It was very good. Dance songs, how is that? Of course. What do you expect? It is Thalavali, Of course, it was very good. The what? Nagesh Thalapathy Vijay acting, performance and visual effects, graphics. Of course, it is best. No, it's all good. Everything is perfect. All scenes, everything it is best, and a lot of surprises in the movie. A lot of twists in the movie. It's very good. Thank you. मैं जाके देख सकती नहीं देख सकती सोच रही थी, पर जाके देखती कि थोड़ा अच्छा लगा. फिर ऐसा लग रहा है फिर से बैठ के पिक्चर देखूं, पर अभी टाइम नहीं है. अच्छा है, मूवी बहुत अच्छा है. विजय तलपति एक्टिंग कैसा है? हाँ बहुत अच्छा है, पर सोच के नहीं रखे इतने इसमें इतने हीरोज रहते वो रहते बोल के, पर विजय के इतने सारे वो थे बचपन का जैसा फेस, बहुत अच्छा लगा. పిక్చర్ క్రేజ్ ఫ్యాన్ ని విజయ్కి అన్నా నీకు పాకరింగనా పెరియ ఫ్యాన్ నా ప్లీజ్. మూవీ చాలా బాగుందండి. ఆఫ్టర్ మెనీ డేస్ లైక్ విజయ్ మూవీ, మరి ఫైట్ అండ్ ఆల్సో ఐ లైక్ ద కామెడీ. ఆ ఓల్డ్ సాంగ్స్ ఓల్డ్ మూవీస్ నుంచి వాళ్ళు కొన్ని తీశారు కదా, బిట్స్ అవన్నీ చాలా బాగుంది. ఐ ఎంజాయ్డ్ ఇట్. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. చాలా బాగుంది సినిమా. దెర్ ఆర్ మెనీ పీపుల్ ఇన్ క్యామియో. అవునండి, యా, కెప్టెన్ విజయకాంత్. సో చాలా ఎంజాయ్ చేసాము ఇక్కడ. అండ్ హియర్ హైదరాబాద్లో వచ్చేసి విజయ్కి ఇన్ని ఫ్యాన్స్, ఇట్స్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ. ఫస్ట్ డే ఫస్ట్ షో ఉన్నప్పుడు లైక్ మెనీ పీపుల్ వర్ షౌటింగ్ కదా, మనకు వింటానే ఆ ఫ్యాన్స్ క్రేజ్ ఇంకా పెరుగుతుంది కదా. అండ్ ఆల్మోస్ట్ ఆల్ థియేటర్లో రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. అంటే థియేటర్ పగిలిపోయేలా ఉందా రెస్పాన్స్? పగిలిపోతుంది. అండ్ నాకేంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ బాట్ మై సన్ బంక్ చేపించి నేను తీసుకొచ్చాను కదా. ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్, ఐ వాస్ ఫీలింగ్ వెరీ యంగ్ ఇన్ ద థియేటర్. చాలా మంది బంక్ చేసి వచ్చారు అనుకుంటాను. అండ్ ఐ వాస్ ఫీలింగ్ వెరీ యంగ్ అండ్ యంగ్ బ్లడ్ కదా, చాలా మంది ఫ్యాన్స్ అండ్ దే వర్ షౌటింగ్ అ లాట్. ఇట్ వాస్ వెరీ నైస్. సూపర్ గా చేశారు, నో డౌట్. చాలా బాగుంది. యాక్చువల్గా లాట్ ఆఫ్ ట్విస్ట్ అండ్ టర్న్స్ బాగానే ఉంది మూవీ. ఫుల్ ఎంజాయ్మెంట్. 3 years ఫుల్ ఫన్ ఫిల్మ్. ఏం లాగ్ కాదు, స్టార్టింగ్ నుంచి ఎండ్ దాకా మొత్తం ఎంజాయ్మెంట్. ఫ్యాన్ ట్రీట్ అది. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. విజయ్ తలపతికి లాస్ట్ సినిమా చాలా 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 ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్ ఫస్ట్. కానీ నేను చాలా డిసప్పాయింట్ అయినా. ఎందుకు అంటే ఆ స్టోరీ రైటింగ్స్కి డైలాగ్స్ ఇవన్నీ బాగున్నా కూడా తీసుకెళ్లాల్సిన వేలో తీసుకెళ్లకుండా ఎందుకో లాగి తెంపేశాడు సినిమాని అనే ఫీల్ అయితే వచ్చింది ఫస్ట్ థింగ్. నేను చాలా చాలా ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఆయన వన్ సైడెడ్గా ఆయన భుజాల మీద అంత భారం మోస్తున్నా కూడా ఎందుకు ఇలా చేశారనేది నాకు అర్థం కాలేదు. వెంకట ప్రభు గారివి వరుసగా ఫ్లాప్లు ఉన్నా కూడా ఆయనకి అవకాశం ఇచ్చారు విజయ్ గారు. మరి ఎందుకు సేమ్ రిపీటెడ్ చేశారు అనేది ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ స్టోరీ ఏంటంటే మెయిన్ ఒక హీరో విలన్కి చేసిన ఇష్యూని సేమ్ థింగ్ రిపీటెడ్గా విలన్ ఎలా చేస్తాడు హీరో కొడుకుని అడ్డుపెట్టుకొని అనేది కంటెంట్. ఇందులో స్పెషల్ గెస్ట్లు అయితే ఉన్నారు, ఎస్కే గారు, మన త్రిష గారు. ఇంకోటి మెయిన్గా లాస్ట్ మన చపక్ స్టేడియంలో చెన్నై ముంబై మ్యాచ్ విజువల్స్ కొన్ని ఎంఎస్డి పోస్టర్ వెనక నుంచి విజయ్ గారి ఎంట్రీ ఉంటుంది ఒక సీన్లో. అరిచి గొంతు పోయింది నిజంగా నేనైతే. ఎందుకంటే వీఆర్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఆఫ్ ఎంఎస్డి, పిచ్చి మాకు. అలాంటి ఎంఎస్డిని కూడా చూపించడం చాలా పాజిటివ్ అనిపించింది నాకు ఒక్క విషయంలో. ఇంకోటి సాంగ్స్ మెయిన్గా చెప్పాలి. సాంగ్స్ చాలా ప్లస్ అని చెప్పాలి. కొన్ని సాంగ్స్ ప్లస్ అని చెప్పాలి, కొన్ని సింక్ అంటే ఆ సిచ్యువేషన్కి సింక్ లేదు, ఎందుకో సాంగ్ వచ్చింది అనే ఫీల్ వస్తుంది. నాకు బాధ అనిపించింది ఎక్కడ అంటే మీనాక్షి చౌదరి ఒక మంచి యాక్టర్, తనకి ఇలాంటి రోల్స్ ఎందుకు పడుతున్నాయి అనేది నాకు అర్థం కావట్లేదు. మన గుంటూరు కారం కావచ్చు, ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆవిడ కూడా అనుకుంటుంది నేను విజయ్ గారితో సినిమా చేస్తున్నాను అని. ఇప్పుడు మీకు లాస్ట్లో ఎందుకు చెప్తున్నాను అంటే ఆవిడ చేసిన క్యారెక్టర్ కూడా అంతే ఉంది, గుర్తు పెట్టుకునే అంత క్యామియో ఏం లేదు. అది కొంచెం బాధ అనిపించింది. స్నేహ గారు, ప్రశాంత్ గారి క్యారెక్టరు, మెయిన్గా మన ప్రభుదేవా గారు, ఇంకొక 2 క్యారెక్టర్స్ ఉన్నాయి, పేరు నేమ్స్ ఐడియా లేదు నాకు, వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్గా సినిమా బాగుంది. అంటే బాగుంది మీన్స్ వన్ టైం వాచబుల్.
గ్రేట్ ఫర్ ఆల్ టైమ్. నిజంగా ఈ సినిమా చూసిన పేరులోనే నిజం ఉన్న ఫీలింగ్ అంటే గ్రేట్ ఫర్ ఆల్ టైమ్ అన్న. చాలా బాగుంది. పొద్దున తింటాం చపాతి, ఈ సినిమా అదరగొట్టాడు బాయ్ విజయ్ తలపతి. వేరే లెవెల్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. ఫ్రెండ్స్తో వెళ్ళాలి గోవా. ఈ సినిమాలో మెయిన్ విలన్ ప్రభుదేవ. అసలు మనం ఊహించాం ప్రభుదేవ విలనా అన్న ఆ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతుంటాం అన్న. అది చాలా బాగా అనిపించింది. అన్నంలో తింటాం కర్రీ ఈ సినిమాలో చంపేశారు బాయ్ మీనాక్షి చౌదరిని. నాకైతే చాలా డిసప్పాయింట్ అయినా. అంటే మీనాక్షి చౌదరి అంత క్యూట్ ఉంటుంది, అన్నం చంపేస్తారు బాయ్. నాకు చాలా బాగా మెయిన్గా సినిమాలో బాగా నచ్చింది ఏంటన్నా ఒక స్టార్టింగ్లో మదర్ సెంటిమెంట్ ఫాదర్ సెంటిమెంట్ చాలా అంటే బాగా చూపిస్తారు. అది ఎత్తుకనుకుంటే మెట్రో సీన్ ఫైట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మనం వకీల్ సాబ్ సినిమాలో మెట్రో సీన్ ఫైట్స్ ఎలా ఉంటుంది అలాంటి క్లారిటీ ఉన్న సినిమా అనమాట. చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ వచ్చినారు భయ నిజంగా అసలు మనం ఊహించము. అంటే శివకార్తికేయన ఎంట్రీ ఉంటుంది, త్రిషతో ఐటమ్ సాంగ్ ఉంటుంది. సో లాస్ట్ ఎంఎస్ ధోని గురించి బాగా చూపించారు. ఎంఎస్ ధోని యొక్క ఫ్యాన్స్ అయితే నిజంగా పండుగ చేసుకోవచ్చు. ఈ సినిమాలో ప్రతి షాట్ కూడా ఎంఎస్ ధోని కనిపిస్తామంట. అది చాలా బాగా అనిపించింది. ఆ క్లైమాక్స్ సీన్ కానీ స్టేడియం మీద ఫైట్ ఉంటుంది. స్టేడియం కింద క్రికెట్ ఆడతాడు, స్టేడియం మీద ఫైట్ ఉంటుంది భయ్య. ఆ విఎఫ్ఎక్స్కి హ్యాట్స్ ఆఫ్. చాలా అంటే చాలా బాగుంది. ఒక ఐటమ్ సాంగ్ అనేది కూతురు అనిపించింది. ఓవరాల్గా అన్న ఈ సినిమాలో ఒక లింక్ వదిలేరు. అంటే దీని పార్ట్ 2 ఉన్నట్టు ఒక చిన్న లింక్ వదిలేరు. సో ఎనీవే సినిమా అయితే బాగుంటుంది. నాకే చెప్తున్నా, నీకు డాన్స్ కావాలా డాన్స్ ఇరుకు, ఫైట్ కావాలా ఫైట్ ఇరుకు, హీరో ఎలివేషన్ అది ఇరుకు. సో ఓవరాల్గా అన్న ప్రతి ఒక్క షాట్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈజీగా సినిమా కనెడతారు. అంటారు సినిమా లాంగ్ ఉంది. అవును లాంగ్ ఉండాలి సినిమా, ఉన్నాను కాదన్నా. ఆ సినిమా కంటెంట్ అలాంటిది. సో ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషనల్ అయితే, సెకండ్ హాఫ్ తర్వాత ట్విస్ట్లు వెళ్తాయి కాబట్టి సినిమా ప్రొలాంగ్ కావాలి కాబట్టి అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి సినిమా అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇదే నిజంగా తలపతి ఫ్యాన్స్కి పండగ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆ మేకని కోసుకొని తింటే పండగలకి జాతరకి ఎంత కిక్ వస్తుందో ఈ గోడ్ సినిమా చూసిన తర్వాత అట్లా అనిపించింది భయ్య. ఫస్ట్ హాఫ్లో కొంచెం ఎమోషన్తో కట్టిపడేస్తుంది, ఎమోషన్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో మాత్రం దద్దరిల్లిపోయింది. కొడుకు క్యారెక్టర్ ఉన్నది. నాకు గనక కత్తి ఇస్తే ఒక్క వేడితో ఆ కొడుకు తల నరికేయాలనే ఫీలింగ్ కలిగింది భయ్య. అంత కోపం వచ్చిందనమాట. అయ్యనే బెదిరించే లెవెల్కి ఎదిగిండా కొడుకు అనే ఫీలింగ్ కలిగింది. కొడుకు క్యారెక్టరే మరి అంత ఎందుకు స్పెషల్ ఇచ్చారో తెలియదు కానీ సూపర్గా అనిపించేసింది. త్రిష ఐటమ్ సాంగ్ ఉన్నది, యూత్కి కావాల్సిన ఐటమ్ సాంగ్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉన్నది, అంటే ఫ్యామిలీ సెంటిమెంట్ ఎమోషన్ ఉన్నది. సో బీజిఎం బాగుంది. వెంకట్ ప్రభు ఒక తను డైరెక్షన్ కదా, ఇది వెంకట్ ప్రభు అనే కింద హీరో అనేసుకున్నాడు, అదొకటి అర్థం కాలేదు. క్లైమాక్స్లో అయ్యా కొడుకు కొట్టుకుంటున్నప్పుడు ఒక గన్ను తంతే ఇట్లా ఒక లాస్ట్కి వెళ్ళి పడుతుంది. ఆ మూమెంట్లో ఒక సందర్భంలో కొడుకు వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతాడు. యాక్చువల్గా వెళ్ళిపోయినప్పుడు మరి పక్కనే ఉన్న గన్ను అందుకొచ్చుగా వెళ్ళి అయ్యింది అంటాడు. మరి అది ఎందుకు డైరెక్టర్ క్యాచ్ చేయాలో అర్థం కాలే, అదొకటి మైనస్ అనిపించింది. మళ్ళీ ఆ సినిమాలో ధోని కనపడతాడు, చెన్నై టీంని చూపించేస్తారు అనమాట. తర్వాత పైన అంటే ఏంటది స్టేడియం మీద ఫైటింగ్ అదొకటి చాలా బాగా అనిపించేసింది. కూతురు క్యారెక్టర్కి ఒకటి అడుగుతాడు, నీకు ఎవరంటే ఇష్టం అని తల అని చెప్పేసి. అంటే అక్కడ చాలా మంచి మంచి ఐడియా ఇచ్చినట్టు అనమాట. తల అనగానే అసలు అర్థం కాలే, తర్వాత లేచి బయటకు వస్తున్నాడు అర్థమైంది. ఇట్లా కుదిరితే తలతోటి ఆడు కొడుకు కింద పడిపోతాడు. మస్తు ట్విస్టులు ఉన్నాయి. ప్రభుదేవ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ప్రభుదేవ ఏంటో మీరు చూడాలనుకుంటే సినిమాకి వచ్చేయండి. ఆయన ఇలా ఫైట్ మాస్టరా, హీరోనా, విలనా, ఇంకేమైనా పాత్ర చేసిన అనేది ఆయన సినిమాకి అయితే హైలైట్. నెక్స్ట్ మన జీన్స్ మూవీ హీరో ఉన్నాడు, ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించేస్తుంది. అతను కొన్ని సందర్భంలో ఆయన విలన్గా మారతాడేమో అనే ఫీలింగ్ కలిగింది. కొన్ని ట్రైన్ సన్నివేశాలు అవి కూడా చాలా బాగుంటాయి. ఒక 3-4 క్యారెక్టర్ మనకు తెలిసిన వాళ్ళు, హిందీ తెలుగు వాళ్ళు చేసిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్ చాలా ఉన్నాయి. అన్ని కనపడతాయి, అన్ని చాలా బాగా నస్తాయి అనమాట. టోటల్గా సినిమాకి అయితే 3+ ఇవ్వగలం భయ. చాలా బాగుంది. గో టు 2 కూడా వచ్చే ఛాన్స్ ఉన్నది, ఎందుకంటే లాస్ట్లో ఎండింగ్లో హింట్ ఇచ్చాడు. సో విజయ్ తలపతి రాజకీయాలకు వెళ్తున్నాడు అన్నారు. రాజకీయాల గురించి మాట్లాడద్దు, కానీ సినిమాతో ఆగిపోతాడు. ఈ సినిమాతో ఆగిపోయేది ఉంటే, రాజకీయాలకు వెళ్ళేది ఉంటే మళ్ళీ సినిమాకి లింక్ ఎందుకు ఇస్తాడు, హింట్ ఎందుకు ఇస్తాడు, పాటు వస్తాయని సినిమాలు బంద్ చేయడు. ఇక్కడ మన పవర్ స్టార్ ఎలాగో అక్కడ ఆయన అలాగా సినిమాలు కంటిన్యూ వస్తాయి. రాజకీయాల్లో తన ప్రయత్నం తను చేస్తున్నాడు, తమిళ ప్రజలకు న్యాయం చేయాలనుకుంటున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొట్టాడు, ప్రజల మనసులు దూరిపోయాడు. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే సీఎం కూడా గెలిచే అవకాశం ఉంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఫ్యామిలీ ఎమోషన్ సెంటిమెంట్ ఉంది కాబట్టి లాగా అనిపిస్తుంది. ఇంట్లో ఎవడన్నా అయ్యా అమ్మాయి చెప్తుంటే మాటలు వింటారా, బోర్ అని ఫీల్ అవుతారా, అదే ఉండవు. కానీ ఆ మాటలు వింటేనే సెకండ్ హాఫ్కి వెళ్ళాక మనం గూస్ బంప్స్ ఎలా రావాలా వచ్చేస్తాయి. మంచిగా వాళ్ళ అమ్మాయి మాట వింటే మంచిగా చదువుకొని మంచి లెవెల్కి వెళ్తారు కదా. సో అదే ఉన్నది, ల్యాగ్ కాదు, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది కాబట్టి అది తట్టుకొని విని చూడగలిగితే హ్యాపీగా మంచి మూవీ చూసి వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది గోడ్ సినిమా.